ఆఫ్ నౌ మా వాడిని ప్లే ఏరియా తీసుకెళ్ళి వాడిని ఎంగేజింగ్ గా పెట్టాలి. బాయ్ బేబీ లవ్. చెట్లు జరిగే వాళ్ళు చూడండి సార్. నైట్ కాళ్ళకి మనం ఇలా నర్వ్స్ అయిపోతాయి కదా, అలా పట్టేసింది, తట్టుకోలేకపోయాను పెయిన్. What did you do? So much. Plane? Hi guys, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. సో లైట్ కొంచెం ఫ్లక్చుయేట్ అవుతుంటుంది బికాస్ మేము వాక్ చేస్తున్నాము లాబీలో. అండ్ ఇవాళ మా డే 3 అనమాట దుబాయ్లో. అంటే మేము ల్యాండ్ అయిన రోజు, తర్వాత నిన్న అండ్ ఇవాళ. నిన్న అంతా మేము కొంచెం మాల్స్ ఎక్స్ప్లోర్ చేసాము, డ్రాగన్ మార్ట్కి వెళ్ళాము, కొంచెం కపుల్ ఆఫ్ థింగ్స్ చూసేది ఉండే. అండ్ మర్హాన్ టాయ్స్ కొనాలన్నాడు, సో అక్కడికి వెళ్ళాము. ఎస్, అండ్ దెన్ వీ వెంట్ టు దుబాయ్ మాల్. ప్లాన్ ఇంకా అనుకోలేదు, బట్ బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము. ఇక్కడ మా మినీ లాబీ అనమాట, చూపిస్తాను. సో దిస్ ఈస్ లైక్ అవర్ మినీ లాబీ. హీరమ్మా, హాయ్, యూ గాట్ దిస్ యెస్టర్డే? యా. సో వన్ థింగ్ నేను చెప్పాలి, మా ట్రావెల్లో మాకు అంటే నేను అస్సలు మిస్ అవ్వంది ఏంటంటే మా స్ట్రోలర్. సో మీరు చూస్తే నిన్న కూడా దిగిన దగ్గర నుంచి మాల్లో అంతా కూడా ఆ స్ట్రోలరే వాజ్ కైండ్ ఆఫ్ వెరీ యూస్ఫుల్ అనమాట. ఫస్ట్ నిన్న కొన్ని క్లిప్స్ ఉన్నాయి, అవి చూసేయండి. నేను చెప్పాను కదా, ప్రీవియస్ డే మేము ఫస్ట్ వెళ్ళింది డ్రాగన్ మార్ట్, ఎందుకంటే అక్కడ మాకు చాలా క్లోత్స్ అండ్ టాయ్స్ అవన్నీ దొరుకుతాయి. అండ్ డ్రాగన్ మార్ట్లో మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయి. ఈ డ్రాగన్ ఫౌంటైన్ ఎక్కడైతే ఉందో అది చూసుకుని మాత్రమే మీరు లోపలికి వెళ్ళండి. అండ్ వన్ థింగ్ ఐ లిటరలీ స్వేర్ బై ఇస్ ద స్ట్రోలర్ బై లవ్ ల్యాబ్. ఇది ఆల్ఫా స్ట్రోలర్ అనమాట. నేను దీని గురించి చాలాసార్లు చెప్పాను. ఫస్ట్ అయితే ఇది చాలా కంఫర్టబుల్ ఉంటుంది. మర్హాన్ 3 years అయినా కంఫర్టబుల్గా కూర్చుంటాడు. ఫుల్ స్పేషియస్ అండర్ సీట్ స్టోరేజ్ కూడా ఉంటుంది. సో షాపింగ్ చేసినా మనం పెట్టుకోవచ్చు. ఇందులో మనకి ఈ పెద్ద వీల్స్ రావడంతో చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. అండ్ క్యానపీ కూడా ఎక్స్టెండబుల్. అండ్ క్యానపీలో మీరు పైన చూస్తే ఈ పీకబూ విండో ఉంటుంది, పైనే కాదు వెనకాల కూడా ఉంటుంది అనమాట. మనకు అవసరం లేదు ఎండగా ఉంది అన్నప్పుడు మనం దీన్ని క్లోజ్ కూడా చేసుకోవచ్చు చక్కగా ఈ జప్పర్తో. అండ్ దీన్ని మనం పేరెంట్ ఫేసింగ్ కూడా ఇలా మార్చుకోవచ్చు అనమాట ఈ స్ట్రోలర్ని. సో మన బేబీస్ ఫసీగా ఉన్న అలాంటి టైంలో మనం ఇలా పేరెంట్ ఫేసింగ్ పెట్టుకుని వాళ్ళతో కమ్యూనికేట్ చేయొచ్చు. అండ్ లవ్ ల్యాబ్లో బెస్ట్ ఏంటంటే వాళ్ళు మన పిల్లల సేఫ్టీని ఎప్పుడు దృష్టిలో పెట్టుకుంటారు. సో 5-point సేఫ్టీ హార్నెస్ అయితే ఏ ప్రోడక్ట్నా 5-point సేఫ్టీ హార్నెస్ లేకుండా రాదనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ రియలీ లైక్. అండ్ జస్ట్ ఒక క్లిక్తో మళ్ళీ మనం వాల్ ఫేసింగ్గా మార్చుకోవచ్చు. అండ్ ఫుట్ రెస్ట్ కూడా మనకి 3 different లెవెల్స్తో జస్ట్ ఒక క్లిక్తో, అంటే మన బేబీ కంఫర్ట్కి వాళ్ళకి పైకి కావాలా, మధ్యలో కావాలా, కిందకి కావాలా అనేది మనం మన బేబీ కంఫర్ట్కి పెట్టుకోవచ్చు. అండ్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. మెయిన్లీ మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు మన పిల్లలు పడుకోవాలన్నా, రిలాక్స్ అవ్వాలన్నా రిక్లైనింగ్ కూడా మనకి 3 levelsలో ఉంటుంది కాబట్టి మన పిల్లలు చక్కగా రిలాక్స్ అవ్వచ్చు, పడుకోవచ్చు, అవన్నీ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హ్యాండిల్ దగ్గర కూడా మనకి సేఫ్టీ హ్యాండిల్ వస్తుంది. అండ్ బ్రేక్ అయితే ఓ మై గాడ్, ఇట్ ఇస్ సో గుడ్. ఇది లిటరలీ స్లోప్లో గైస్, స్లోప్లో ఇలా లాక్ చేసి వదిలేసినా కూడా మన స్ట్రోలర్ అనేది అస్సలు మూవ్ అవ్వదు. అండ్ జస్ట్ ఒక క్లిక్తో మనం దాన్ని అన్లాక్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ స్టడీ వీల్స్ అమేజింగ్ స్ట్రోలర్ని ఇస్తాయి. అండ్ ఈ ఫ్రంట్ హ్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం కావాలంటే తీసేయచ్చు. అండ్ ఒక క్లిక్తో ఇలా మనం దాన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఈ పుల్ బార్ ఉంటే మనం దాన్ని ఎత్తుకోవాల్సిన అవసరం కూడా లేదు. బార్ లేనప్పుడు మనం చక్కగా దీన్ని లాగచ్చు. అండ్ ఒక క్లిక్తో దీన్ని మనం అన్లాక్ కూడా చేసేయచ్చు. సో వెరీ వెరీ కంఫర్టబుల్. మెయిన్ ఇలా షాపింగ్స్కి కానీ ట్రావెల్లో ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ నాకు అనిపిస్తుంది. నేను షాపింగ్ చేస్తున్నప్పుడు అన్వర్జాన్ అండ్ అర్హాన్ వీళ్ళిద్దరు చక్కగా ఇలా ఉంటారు అనమాట. నా బ్యాగ్స్ అవన్నీ కూడా దీనికి తగిలిచ్చేస్తాను, దీనికే పెట్టేస్తాను. అండ్ దీని తర్వాత మేము దుబాయ్ మాల్కి వెళ్ళామన్నమాట. అక్కడ వెళ్ళేసరికి మా అర్హాన్ ఆన్ ద వే పడుకుండిపోయాడు. సో ఎంత కంఫర్టబుల్ ఉండే అంటే స్ట్రోలర్ లేకపోయి ఉంటే చాలా ఇబ్బంది అయ్యేది. లక్కీలీ బికాజ్ వీ హ్యావ్ దిస్ లవ్ ల్యాబ్స్ ఆల్ఫా స్ట్రోలర్. మా అర్హాన్ చక్కగా పడుకున్నాడు. ప్రతి ట్రావెల్లో తన నాప్ని మాత్రం డిస్టర్బ్ అవ్వకుండా మేము, బికాజ్ వీ క్యారీ దిస్ స్ట్రోలర్, చక్కగా తను పడుకుంటాడు. అండ్ నేను బికాజ్ నాకు ఈ బేబీ బంప్ ఉంది కాబట్టి నడవలేకపోయాను, దమ్ముగా అవుతుంది. అండ్ బ్రాస్టన్ హిక్స్ చాలా స్టార్ట్ అయిపోయాయి ఈ మధ్య. సో అందుకే అక్కడ మనకి దుబాయ్ మాల్లో మ్యాక్సిమం దుబాయ్లో ప్రతి ప్లేస్లో ఇలా బగ్గీస్ ఉంటాయి కాబట్టి బగ్గీలో కూర్చుండిపోయాను. బై ద వే, ఒకవేళ మీకు ఎవరైనా న్యూ మామ్ తెలుసు ఆర్ ఎవరైనా స్ట్రోలర్ని వెతుకుతున్నారంటే దిస్ ఈస్ ద బెస్ట్ స్ట్రోలర్ దట్ యూ కెన్ బై. ఎందుకంటే క్యాబిన్లో ఫిట్ అయిపోతుంది, ట్రావెల్కి కానీ రెగ్యులర్ యూస్ కానీ చాలా బాగుంటుంది. ఇది అమెజాన్లో తీసుకున్నాను, దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి. చూడండి అర్హాన్ ఎంత ముద్దుగా పడుకున్నాడు. ఇప్పుడు మనం కరెంట్లోకి వెళ్ళిపోయి ఏమేమి అవుతుందో చూద్దాము. బ్రేక్ఫాస్ట్ టేబుల్కి వచ్చేసాము. యు వాంట్ షో సంథింగ్? యా, అర్హాన్ ఇప్పుడే వాటర్ తాగాము, ఇప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తెచ్చుకోవాలి. దిస్ ఇస్ ద రెస్టారెంట్, మేము తింటున్న రెస్టారెంట్. సో బేసిక్ గా ఫుడ్ లో అయితే మనకి వైడ్ వెరైటీ ఉంది. అండ్ నేను నో దట్స్ యాక్చువల్లీ గాట్ సాగి.
So we can discard it. Yeah, we have to throw it. Throw it. Yeah. So ఏమంటున్నా వైడ్ వెరైటీ ఉంది ఇక్కడ. మ్యూజిక్ ప్లే అవుతుంది కాబట్టి ఇక్కడ రికార్డ్ చేయను. మీరంతా మ్యూజిక్ లోనే షార్ట్స్ చూస్తారు. బ్రేక్ఫాస్ట్ తెచ్చుకుందాం. లెట్స్ గో. How is it? You love it, Arhan? Yeah? Now what is Arhan eating? What? Huh? You get. Yogurt. Okay, have fun. Assalamualaikum warahmatullahi. वालेकुम अस्सलाम. ఏంటి వాళ్ళ ప్లాన్? యాజ్ ఆఫ్ నౌ మా వాడిని ప్లే ఏరియా తీసుకెళ్లి వాడిని ఎంగేజింగ్ గా పెట్టాలి. పెద్ద టాస్క్. దాని తర్వాత చూడాలి ఇంకేంటి. ఏం లేదు ఇంకా. ఓకే, యూ వాంట్ ప్లే కార్డ్స్? ఐ హావ్ ఎమిరేట్స్ అండ్ మాల్ ఆఫ్ దుబాయ్ మాల్. కావాలంటే అంతా ఓకే. థ్యాంక్ యూ. బై కమ్ బై. బచ్చు. లెట్స్ గో. కమ్ ఆన్. బై బేబీ లవ్. Bye, Mama. బీ సేఫ్. హావ్ ఫన్. ఓకే బాయ్. హాయ్. सूटकेस वाले सेट लो जा रहे क्या बोल जो सब से हाय कम యా యూ కెన్ కమ్ ఇన్. థ్యాంక్ యూ. సో నేను యాక్చువల్లీ వాళ్ళ స్పా బుక్ చేసుకున్నాను అనమాట. ప్రీనేటల్ స్పా. వెల్కమ్. సారీ ఫర్ మేకింగ్ యూ వెయిట్. ఓకే, సో దిస్ ఇస్ మై OOTD. ఇది వేసుకున్నాను అనమాట ఇవాళ. మీరు నా మింత్రా హాల్ చూడకపోతే చూడండి, అందులో నేను ఈ డ్రెస్ చూపించాను. ఇట్స్ వెరీ క్యూట్. ఓకే, యా యూ కెన్ సెట్ అప్. యూ నీడ్ హెల్ప్? సో బేసిక్గా మన దగ్గర అర్బన్ కంపెనీ లాగా వీళ్ళు ఇలా హోమ్కి వచ్చి సర్వీస్ చేస్తారనమాట. ఇలా మొత్తం చక్కగా తన బెడ్ అంతా తీసుకొచ్చారు. సో బేసిక్గా ఏంటంటే దుబాయ్కి వచ్చినప్పటి నుంచి ఇట్స్ బిన్ సో హెక్టిక్. కాలు ఒక రేంజ్లో నొప్పి. ఫస్ట్ డే అయితే నాకు అంటే 13th రోజు ల్యాండ్ అయ్యాము మధ్యాహ్నం. అప్పటి నుంచి ఒక రేంజ్లో హెడేక్. 13th నైట్ మొత్తం అమృతాంజన్ రాసుకుని ఐ బిన్ స్లీపింగ్. నైట్ కాళ్ళకి మనకి ఇలా నర్వ్స్ అయిపోతాయి కదా, అలా పట్టేసింది. తట్టుకోలేకపోయాను పెయిన్. అండ్ దెన్ అంటే ద పెయిన్ వాజ్ లిటరలీ సో హారబుల్ దట్ అసలు ఐ వాజ్ లైక్ ఐ నీడ్ అ సర్వీస్. బట్ ఎక్కడ మనకి ప్రీనేటల్ అంటే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి మసాజెస్ ఇవ్వరు. సరే చెక్ చేద్దామని చెప్పి ఆన్లైన్ చెక్ చేస్తే అట్ హోమ్ సర్వీస్ అని వీళ్ళది అవైలబుల్ ఉండే. ఓకే, ఎలాగో అవైలబుల్ ఉంది కదా, లెట్ మీ ట్రై అని చెప్పి బుక్ చేశాను. దే బీన్ వెరీ కైండ్. 345 350 ఆ రేంజ్లో ఫర్ 1 hour, 450 ఆ రేంజ్లో 1.5 hour ఉండే. బట్ రంజాన్కి కాంప్లిమెంటరీ తను నాకు 90 minutes చేసింది ఆ 300 చేంజ్ దిరమ్స్కే. ప్లస్ వాళ్ళ పేమెంట్ నార్మల్గా ఫస్ట్ పే చేయాలి, తర్వాత సర్వీస్ ఆర్డర్ బుక్ అవుతుంది అనమాట. బట్ నేనేమో లేదు సర్వీస్ పర్సన్ వస్తుందో రాదు అని టెన్షన్తో చెప్తే లేదు, బికాస్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ టైం విత్ అస్. మా సర్వీస్ పర్సన్ వచ్చి నాకే మీరు పేమెంట్ ఇవ్వండి అని చెప్పారు. దట్ ఇస్ అనదర్ వెరీ కైండ్ థింగ్ అనమాట. సో సర్వీసింగ్ పర్సన్ అయితే వచ్చారు, తను సెటప్ చేసుకుంటున్నారు. చూసారు కదా నా సర్వీస్ అయ్యేంతవరకు. అన్వర్జాన్ విల్ కీప్ అర్హాన్ ఎంగేజ్. పాపం హిస్ ఫాస్టింగ్, అందులో కొంచెం యాక్టివిటీస్ అనమాట. ఇంకా నేను నా స్పాని ఎంజాయ్ చేస్తాను. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేనో మీ అందరితో షేర్ చేస్తా. ఇంకా లెట్స్ గో.
get their details కింద డిస్క్రిప్షన్ లో ఒకవేళ మీరు దుబాయ్కి వస్తుంటే యూ కెన్ హైర్ దెమ్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ షేర్ మై ఎక్స్పీరియన్స్. వెల్కమ్. అస్సలాము అలైకుమ్. వాట్ డిడ్ యూ డూ? So much. Playing? Also got bored. You got bored? Yeah. Bro, you want to eat something? What snacks you want to have? What snacks do you want to have? Muruku? Muruku. Pure massage. Oh my god, it was fabulous. Okay, so మళ్ళీ డ్రెస్ అప్ అయిపోయి wearing the same dress. ఇప్పుడు మేము వెళ్తున్నాము గ్లోబల్ విలేజ్ ఇన్షాల్లా. లెట్స్ గో. లెట్స్ గో షనా. మీరా గారు, వెల్కమ్ బ్యాక్ టు గ్లోబల్ విలేజ్. థ్యాంక్ యూ గైస్, ఫైనల్లీ గ్లోబల్ విలేజ్ కి వచ్చేసాము. లాస్ట్ టైం మేము గ్లోబల్ విలేజ్ కి వచ్చింది 2021 లో. అప్పుడు మా అర్హాన్ జస్ట్ 2 months ఉన్నాడు. అండ్ యూ రిమెంబర్ స్ట్రోలర్ లేకుండా మనం ఎంత కష్టపడ్డాము. లిటరలీ స్ట్రోలర్ లేకుండా ఇట్ వాజ్ సచ్ అ టాస్క్ ఫర్ అస్. ఎండ్ లో లాస్ట్ అండ్ ఫౌండ్ లోకి వెళ్ళి ఆయన తీసుకొచ్చారు. ఆ వీడియో నేను యాక్చువల్లీ నా మెయిన్ ఛానల్ లో పెట్టాను. ఇఫ్ యూ గైస్ హ్యావెంట్ వాచ్, గో అండ్ వాచ్. లేకపోతే ఐ విల్ ట్రై టు యాడ్ కపుల్ ఆఫ్ షార్ట్స్ ఇక్కడ కూడా. బట్ దిస్ టైమ్ అల్హమ్దుల్లా వీ హ్యావ్ అ స్ట్రోలర్. అండ్ నేను వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, ఆల్ఫా స్ట్రోలర్ బై లవ్లా. మర్హాన్ కొంచెం స్లీపీ ఉన్నాడు, సో ఇవాళ కూడా హీ మైట్ జస్ట్ ఎండ్ అప్ స్లీపింగ్. ఎస్ అన్వర్ జాన్, లెట్స్ గో. Let's go hit the global village, guys. Idi global village entry. And there you go. Oh, by the way, ee stroller link as usual నేను కింద description లో వచ్చేస్తాను. లవ్ ల్యాబ్ official website లో అవైలబుల్ ఉంది. నేను యూజువల్లీ అమెజాన్ లో కొంటాను, సో అమెజాన్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. The link is in the description. వెంటనే వెళ్ళి చెక్అవుట్ చేసి you can get one for yourself, for your kids as well. లైట్ కొంచెం అటు ఇటు అవుతుంది బికాస్ సన్నీగా ఉంది. ఇంకా గ్లోబల్ విలేజ్ లో మేము ఏమేమి చేసామనేది మీరు రేపటి వీడియోలో చూడబోతున్నారు. స్టే ట్యూన్, చాలా అమేజింగ్ ఉంటుంది. ఒకవేళ మీరు ఎప్పుడు దుబాయ్కి వెళ్ళలేదు, గ్లోబల్ విలేజ్ ఎక్స్పీరియన్స్ చేయలేదంటే దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ రియలీ నీడ్ టు వాచ్. మిస్ అవుట్ అవ్వకండి. అండ్ మా అర్హాన్ని చూస్తున్నారా, ఫుల్ నిద్రలో ఉన్నాడు. రూమ్ లో పడుకొని ఆ తర్వాత వెళ్దామంటే అసలు పడుకోలేదు. ఇంకా లోపలికి వెళ్ళిన వెంటనే పాప్కార్న్ చూసి దాన్ని హీ వాస్ కైండ్ ఆఫ్ కొంచెం యాక్టివ్ అయిపోయాడు. లక్కీలీ ఆ రోజు స్ట్రోలర్లో తను పడుకోకుండా ఫుల్గా గ్లోబల్ విలేజ్ ఎంజాయ్ చేశాడు. అండ్ హ్యావింగ్ సెడ్ దాట్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసి మేము గ్లోబల్ విలేజ్లో ఏమేమి చేసామో, మా ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉండి, నేను అక్కడ ఏమేమి కొన్నాను అనేది మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు. సో స్టే ట్యూన్ అండ్ ఆల్సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బాయ్ గైస్.